హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహా గురించి తప్పుగా మాట్లాడిన శైలు చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన కేశవ. అసలు ఏం జరగబోతుంది? మహా గురించి శైలు ఏం తప్పుగా మాట్లాడింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కన్నా అయితే కేశవాని ఆట పట్టించడం కోసం పల్లీలు అమ్మే కుర్రాడిగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇక కేశవ కన్నాని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి వీడు ఇక్కడికి వచ్చాడు అని కంగారు పడుతూ ఉంటే అప్పుడే శైలు ముంగిసా నాకు పల్లీలు కావాలి కొనివ్వా అని అంటూ ఉంటే పల్లీలు లేవేం లేవు పద ఇక్కడి నుంచి వెళ్దాం అని అంటూ ఉంటే ఇక కన్నా ఏంటి ముంగిసా పాపం ఆవిడ అడుగుతుంది కదా పల్లీలు తీసుకోవచ్చు కదా మరీ ఇంత పిసినారతనేంటి అని అనగానే ఇక శైలు అంతా నా కర్మ బాబు ముంగిసా పల్లీలు తీసుకుంటావా లేదా అని చెప్పగానే ఇక కేశవ తప్పేలా లేదు అని కన్నా దగ్గరికి వెళ్ళి ఎంత అని అడుగుతాడు. ఇక కన్నా అయితే కేశవ వైపే కోపంగా చూస్తూ ఉంటే కేశవ రేయ్ కన్నా నేను దొరికిపోయానని అర్థమైందిరా, ఇప్పుడు ఏమీ అనకరా, ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం అని అంటూ ఉంటే ఇక కన్నా ఏమన్నావు? నీ బుస్సిని ఇంప్రెస్ చేయడం కోసం ఇంట్లో వాళ్ళందరినీ కూడా బ్యాడ్ చేసావు కదూ, నేను డిగ్రీ ఫెయిల్ అయ్యానా? చక్రి అన్నయ్య ఎందుకు పనికిరాని వాడా, పాపం వదిన్ని కూడా మహంకాళి అని తిట్టావు కదా అని అనగానే ఇక కేశవ షాక్ అయిపోతాడు. రేయ్ ఇవన్నీ నీకెలా తెలుసురా అని అనగానే నాకే కాదు మన వాళ్ళందరికీ తెలుసు, నువ్వు నీ లవర్ని ఇంప్రెస్ చేయడం కోసం ఇంట్లో వాళ్ళ గురించి అలా చెప్పడం అందరం వినేశావు. ఇంటికి వచ్చాక నీకుంటుంది, ముఖ్యంగా వదిన చేతిలో మాత్రం నీకు మామూలుగా ఉండదు అని చెప్పగానే ఇక కేశవ షాక్ అయిపోతాడు. రేయ్ ఏమంటున్నావురా అని అనగానే ఇంటికి వస్తావు కదా అక్కడుంటుంది నీకు అని కన్నా అంటాడు. ఇక శైలు ఏంటి పల్లీలు తీసుకోకుండా అతనితో ఏం మాట్లాడుతున్నావు అని అనగానే ఇక కన్నా కేశవకి పల్లీలు ఇచ్చి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కేశవ అయితే నా పని అయిపోయింది, ఈరోజు ఇంట్లో అందరూ నన్ను ఆడుకుంటారు అని కేశవ కంగారు పడుతూ ఉంటారు. ఇక సాయంత్రం కాగానే కేశవ ఇంటికి వస్తాడు. కేశవ ఇంటికి రాగానే అందరూ కూడా కేశవ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. కేశవ ఒక్కొక్కరిని ఏమేమన్నాడో అవన్నీ గుర్తు చేసుకొని అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి అయితే చంపేసేంత ఆవేశంగా చూస్తూ ఉంటే కేశవ సారీ అండి, ఏదో తన ముందు అలా చెప్పాను, అంతేకాని మీ గురించి అలా ఎందుకు చెప్తాను అని అంటూ ఉంటే ఇంకెలా చెప్తారు బాబు, నీ లవర్ని నువ్వు ఎంతైనా ఇంప్రెస్ చేసుకో, అంతేకాని మమ్మల్ని తన ముందు గయ్యాలలా ఎందుకు చెప్పాలి అని మహా అంటూ ఉంటే సారీ అండి అని కేశవ బ్రతిమలాడుతూ ఉంటారు. ఇక అప్పుడే చక్రి అక్కడికి వచ్చి ఏమన్నావురా, నేను పని పాట లేకుండా బేవర్స్లా తిరుగుతున్నానన్నావా, నాకు పని లేకపోతే నువ్వేమైనా పనిస్తున్నావా, డబ్బులు ఇస్తున్నావా అని చక్రి అనగానే రేయ్ నువ్వు కూడానా అని అంటూ ఉంటాడు. ఇక మాధవ కూడా ఏంట్రా నా మంచితనం ఎందుకు పనికి రావడం లేదా అని అంటూ ఉంటే ప్లీజ్ అన్నయ్య ఇక నాతో ఆడుకోకండి, మీ అందరికీ ఒకేసారి క్షమాపణలు చెప్తున్నాను అని కేశవ బ్రతిమలాడుకుంటూ ఉంటే అందరూ కూడా ఒక్కసారిగా నవ్వుతూ ఉంటారు. అది చూసి కేశవ షాక్ అయిపోతారు. ఇక మహా అయితే ఏంటి భయపడ్డారా, ప్రేమించిన అమ్మాయి ముందు గొప్పలు చెప్పుకోవాలంటే ఆ మాత్రం బిల్డప్ అవసరమేలే, ఇంతకీ నువ్వు చెప్పిన దానికి తను ఇంప్రెస్ అయిందా అని అనగానే ఇక కన్నా తను ఇంప్రెస్ అవ్వడం ఏంటదినా, ఆ బుస్సే అన్నయ్యని ఇంప్రెస్ చేయడానికి చాలా ఫేస్ చేస్తుంది అని కన్నా అంటూ ఉంటారు. మీరందరూ కలిసి నన్ను ఇంతలా భయపెడతారా అని కేశవ అయితే కన్నా చక్రి అందరితో
సరదాగా పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మరో పక్క శైలు అయితే గదిలో కూర్చొని కేశవ ఫోటోని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. శైలు అలా కేశవ ఫోటోని చూస్తూ ఉండడం శైలు వాళ్ళ నాన్న గమనిస్తాడు. ఇక శైలు వాళ్ళ నాన్న మనసులో రోజురోజుకి పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. వెంటనే దీనికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేయాలి అని అనుకుంటారు. ఇక బయటే ఉండి అమ్మ శైలు అని పిలవగానే వస్తున్నాను నాన్న అని శైలు వెళ్తుంది. ఇక అతను ఏం చేస్తున్నావమ్మా అని అనగానే అదే నాన్న ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా చదువుకుంటున్నాను అని అబద్ధం చెప్తుంది. అది విని శైలు వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక శైలు ఎందుకు నానా అని అనగానే నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి రమ్మన్నానమ్మా అని అనగానే ఏంటి నాన్న అది అని శైలు అంటుంది. నీకు ఒక పెళ్లి సంబంధం చూశానమ్మా, రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు, కాస్త ఉదయాన్నే లేచి రెడీ అవ్వమ్మా అని అనగానే శైలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఏంటి నాన్న ఇంత సడన్గా పెళ్లి చూపులేంటి అని అనగానే అప్పుడే వరాలు అక్కడికి వస్తుంది. ఇంకా ఆలస్యం చేస్తే బాగోదని నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశామే, ఒక్కగానొక్క కూతురు అని గారాబం చేస్తే మా పరువుని మొత్తం కూడా రోడ్డు పాలు చేసేలా ఉన్నావు. నువ్వు రేపు పెళ్లి చూపులకి ఒప్పుకోకపోతే నీ కాళ్ళు చేతులు విరగొట్టైనా నీకు పెళ్లి చేస్తాం, జాగ్రత్త అని వరాలు శైలుకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక తనకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తూ ఉండడంతో శైలు అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి అని చాలా కంగారుగా వెంటనే కేశవకి ఫోన్ చేస్తూ ఉంటుంది. శైలు నుండి ఫోన్ రాగానే కేశవ సరైన సమయానికి ఫోన్ చేసింది బుస్సు. తనతో కాసేపు సరదాగా మాట్లాడాలి అని కేశవ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బుస్సు అని అనగానే శైలు ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది శైలు, ఎందుకు ఏడుస్తున్నావు అని అనగానే కేశవ నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు, రేపే పెళ్లి వాళ్ళు నన్ను చూసుకోవడానికి వస్తున్నారని చెప్పారు, నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేను కేశవ అని అనగానే కేశవ షాక్ అయిపోతాడు. అదేంటి ఇంత సడన్గా అని అనగానే అదే అర్థం కావట్లేదు, మన గురించి ఇంట్లో తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఇంత సడన్గా నిర్ణయం తీసుకున్నారు. ప్లీజ్ కేశవ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకో, నిన్ను తప్ప నేను భర్తగా ఎవరిని ఊహించుకోలేను అని శైలు చెప్తూ ఉంటే కేశవ షాక్ అయిపోతాడు. సరే శైలు, నువ్వు లేకుండా కూడా నేను ఉండలేను, ఎలాగైనా మనం పెళ్లి చేసుకుందాం, నువ్వు ధైర్యంగా ఉండు అని కేశవ చెప్తాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత కేశవ శైలు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మాధవ, మహా, చక్రి, కన్నా అక్కడికి వస్తారు. కేశవ బాధపడుతూ ఉండడం చూసి ఏంటి బుస్సుతో ఏమైనా గొడవ అయిందా అంతలా బాధపడుతున్నావు అని మహా అంటూ ఉంటే ఇక అప్పుడే కేశవ లేదండి తనకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. అదేంటి మీరిద్దరూ ప్రేమించుకున్నారు కదా, మరి తనకి ఇష్టం లేకుండా అలా ఎలా పెళ్లి చేస్తారు అని అనగానే ఇక అప్పుడే కన్నా ఎందుకు చేయవదినా, మా అత్త గాయత్రికి ఇష్టం లేకపోయినా బలవంతంగా వేరొకడికి ఇచ్చి పెళ్లి చేయలేదా, ఈ బుస్సు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అలాగే చేస్తున్నట్టున్నారు అని కన్నా అంటూ ఉంటే ఇక కేశవ లేదు బుస్సు లేకుండా నేను ఉండలేను, అందుకే నేను తనని ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే మహా ఏం మాట్లాడుతున్నారు, దొంగతనంగా పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనగానే ఇక కేశవ మరి ఏం చేయమంటారండి, తనకి ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు అని కేశవ అనగానే చూడండి ఒక ఆడపిల్ల జీవితం గురించి కన్నవాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఇన్ని రోజులు ఎంతో ప్రాణంగా చూసుకున్న కూతురు వాళ్ళని కాదని
ఎవరితోనో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది అంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అని అనగానే అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా లేచిపోయి పెళ్లి చేసుకుంటే సమాజంలో మీకు కానీ తనకు కానీ ఎలాంటి గౌరవం విలువ మర్యాదలు ఉండవు. అందుకే నా మాట విని మళ్ళీ ఒకసారి శైలు వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడండి. మీ ప్రేమ గురించి అర్థమయ్యేలా చెప్పండి. అప్పటికి వాళ్ళు అర్థం చేసుకోకపోతే తర్వాత చూద్దాం. అంతేకాని తొందరపడి పారిపోయి పెళ్లి చేసుకోవడం లాంటివి చెయ్యొద్దు అని మహా చెప్పగానే ఇక కేశవ ఆలోచిస్తూ ఉంటాడు. మహా వెళ్ళిపోయిన తర్వాత మాధవ, కన్నా, చక్రీలు కూడా కేశవతో మహా చెప్పిన దాని గురించి ఆలోచించరా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఉదయం కాగానే ఇక శైలు అయితే కేశవని కలవడం కోసమే దొంగచాటుగా కేశవ దగ్గరికి వస్తుంది. ఇక కేశవ శైలుని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు. శైలు పరిగెత్తుకుంటూ వెళ్ళి కేశవాని హగ్ చేసుకొని, కేశవ నువ్వు లేకుండా నేను ఉండలేను, మా వాళ్ళని చూస్తుంటే నాకు తొందరగా పెళ్లి చేయాలని చూస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యి కేశవ, నాతో పాటు డబ్బు నగలు తీసుకొచ్చాను, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా సంతోషంగా ఉందాము, పద కేశవ అని అనగానే కేశవ చూస్తూ ఉంటాడు. ఏంటి కేశవ, నేను చెప్తూ ఉంటే ఏం మాట్లాడవేంటి అని అనగానే, లేదు శైలు, ఇది కరెక్ట్ కాదు, మనం పారిపోయి పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదు అని చెప్పగానే శైలు షాక్ అయిపోతారు. ఏంటి కేశవ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాత్రి అన్నావు కదా మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామని అని అనగానే ఇక కేశవ, లేదు, అది ఎంత తప్పో ఎంత పొరపాటో నాకు తర్వాతే అర్థమైంది. మీ వాళ్ళతో మాట్లాడి ఒప్పించి మీ ఇంట్లో వాళ్ళ ఇష్టంతో మా ఇంట్లో వాళ్ళ ఇష్టంతోనే పెళ్లి చేసుకుందాం అని చెప్పగానే శైలు షాక్ అయిపోతుంది. కేశవ, నీకేమైనా పిచ్చా? మా వాళ్ళు నీకిచ్చి పెళ్లి చెయ్యరు కేశవ అని అంటూ ఉంటే, చెయ్యకపోతే నేను నా ప్రేమని వదిలేస్తాను శైలు అని అనగానే శైలు షాక్ అయిపోతుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును, నిన్ను మీ తల్లిదండ్రులు ప్రాణంగా పెంచుకొని ఉంటారు, అలాంటి నిన్ను లేపుకెళ్ళి పెళ్లి చేసుకొని వాళ్ళకి తలవంపులు తీసుకురాలేను, నా వల్ల ఒక కుటుంబం బాధపడే పరిస్థితి రానివ్వను అని అనగానే శైలు షాక్ అయిపోతుంది. రేయ్, ఇదంతా నీకు ఎవరు చెప్పారా అని అనగానే, తను చెప్పింది అని చెప్పగానే శైలు షాక్ అయిపోతుంది. తను అంటే మీ చక్రి అన్నయ్య భార్యనేనా అని అనగానే, అవును, తను ఏం చెప్పినా ఆలోచించి చెప్తుంది, అందుకే తను చెప్పినట్టుగానే మీ ఇంట్లో వాళ్ళని మా ఇంట్లో వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకుందాం అని చెప్పగానే శైలు షాక్ అయిపోతుంది. రేయ్, నీకు నాకంటే మీ వదిన మాటలే ఎక్కువైపోయాయా అని అంటూ ఉంటే, తెలీదు శైలు, కానీ తను ఏం చేసినా ఏం చెప్పినా ఎవ్వరూ బాధపడకుండా అందరికీ మంచి జరిగేలా ఆలోచించి చెప్తుంది, అందుకే తను చెప్పినట్టే చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పగానే శైలు షాక్ అయిపోతుంది. అది కాదు ముంగిసా అని అనగానే, ఇంకా ఏం మాట్లాడక శైలు అని కేశవ చెప్పగానే శైలు బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కాస్త దూరం వచ్చిన తర్వాత శైలు కేశవ అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ చక్రి భార్య వల్లనే కేశవ ఇలా మాట్లాడుతున్నాడు, ముందు తనకి బుద్ధి చెప్పాలి అని శైలు అయితే కోపంగా మహా పనిచేసే ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్తూ ఉంటే వాచ్మెన్ అడ్డుకుంటాడు. ఎవరు కావాలమ్మా అని అనగానే, మీ ఆఫీస్లో మహాలక్ష్మని ఒక ఆవిడ పనిచేస్తుంది కదా, ఆవిడతో మాట్లాడాలి అని అనగానే, మహాలక్ష్మి మేడమా, నేను తీసుకొస్తాను అని ఇక అతను వెళ్ళి చెప్పగానే మహా అయితే బయటికి వస్తుంది. మహా బయటికి వచ్చేసరికి శైలు అక్కడే ఉంటుంది. శైలుని చూసి మహా అలాగే చూస్తూ ఉంటే ఇక శైలు కూడా, మహాలక్ష్మి అంటే ఈవిడేనా అని శైలు కోపంగా మహా దగ్గరికి వెళ్తుంది. చక్రి భార్య మహాలక్ష్మి అంటే మీరేనా అని అనగానే, అవును నేనే, మీరెవరు అని అనగానే ఇక శైలు, నేను కేశవ లవర్
శైలుని అని చెప్పగానే ఇక మహా అయితే ఓ మీరా అని సంతోషపడుతూ ఉంటుంది. మీరేంటి ఇలా వచ్చారు అని మహా అడగగానే మీతో తేల్చుకోవడానికి వచ్చాను అని కోపంగా మాట్లాడుతుంది. అది విని మహా షాక్ అయిపోతుంది. నాతో తేల్చుకోవడం ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు అని అనగానే నేను కేశవ మా ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోవడం లేదని పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వాడు కూడా మొదట సరే అన్నాడు. తర్వాత నువ్వే వాడి మనసు మార్చావు. వాడిప్పుడు నాతో పెళ్ళికి వద్దంటున్నాడు, అందరినీ ఒప్పించే పెళ్లి చేసుకుందాం అంటున్నాడు అని అనగానే ఇక మహా అది మంచి పద్ధతే కదా శైలు, నువ్వు మీ వాళ్ళని కాదని పెళ్లి చేసుకుంటే పాపం వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా అని మహా చెప్తూ ఉంటే శైలు కోపంగా చాలా ఆపు అని అంటూ ఉంటుంది. అది విని మహా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వు లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్న దానివి, అలాంటి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా అని శైలు మహాతో అంటూ ఉంటే మహా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కేశవ అయితే ఒక బైక్ డెలివరీకి ఉండడంతో అది ఇవ్వడానికి అక్కడి నుండే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే శైలు మహా మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి బుస్సు తను ఇక్కడే మాట్లాడుకుంటున్నారు అని ఇక అక్కడే బైక్ స్టాప్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. శైలు అయితే మహా గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేదో శుద్ధ పూసవైనట్టు మంచి అమ్మాయి అయినట్టు నాకు నీతులు చెప్తున్నావేంటి, నువ్వు మీ ఇంట్లో పనిచేసే డ్రైవర్ అయినా ఆ చక్రిని ప్రేమించి మీ ఇంట్లో పెళ్లి చేస్తున్నారని ప్రేమించిన వాడితో లేచిపోయి వచ్చావు, అలాంటి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా అని శైలు అయితే మహా గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే మహా బాధపడుతూ ఉంటుంది. శైలు మహా గురించి అలా మాట్లాడడం కేశవ వింటాడు. ఒక్కసారిగా కోపంతో శైలు చెంప పగలగొడతాడు. అది చూసి శైలు మహా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శైలు కేశవ నన్నే కొడతావా అని అంటూ ఉంటే కొట్టడం కాదు, ఇంకొక మాట తన గురించి తప్పుగా మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను అని అనగానే శైలు మహా షాక్ అయిపోతారు. ఎందుకు తననంతలా కొడుతున్నారు అని అనగానే ఎందుక మీ గురించి ఎంత తప్పుగా ఎంత నీచంగా మాట్లాడుతుంది, అయినా మీ గురించి ఏం తెలుసని తను ఇంతలా మాట్లాడుతుంది. నీకు తన గురించి ఏం తెలుసు, తన క్యారెక్టర్ గురించి ఏం తెలుసు, తన లక్ష్యం గురించి ఏం తెలుసని తన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని కేశవ అంటూ ఉంటే శైలు ఇంకా ఏం తెలియాలి, ఆవిడ కూడా మీ అన్నయ్యని ప్రేమించే ఇంట్లో నుండి లేచిపోయి వచ్చింది కదా అని అనగానే నోర్మి, ఇంకొకసారి లేచిపోయి వచ్చిందని తన గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను నేను, నీకు తనకి ఎంత తేడా ఉందో తెలుసా అని అంటూ ఉంటే శైలు మహా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. తన కాలు గోటి కూడా సరిపోవు నువ్వు, తను ఒక లక్ష్యంతో పెళ్ళి వద్దనుకొని వచ్చింది, ఆ పెళ్ళిని తప్పించుకోవడం కోసం మాత్రమే మా చక్రిని పెళ్లి చేసుకుంది, కానీ చక్రి మీద ఇష్టపడి చక్రితో లేచిపోయి రాలేదు అని చెప్పగానే శైలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. కేశవ తన గురించి శైలు దగ్గర అంత గొప్పగా మాట్లాడడం చూసి మహా అయితే సంతోషపడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.